అబ్బా! ఇంత అన్‌ఫెయిరా? ఇంత టార్గెటా? కళ్యాణ్ పడాలని చేస్తున్న టార్గెట్ కావచ్చు, కళ్యాణ్ పడాలకి జరుగుతున్న అన్‌ఫెయిర్ కావచ్చు, ఈ కళ్యాణ్ పడాలకి తప్ప ఇంకా ఏ సీజన్‌లో ఏ కంటెస్టెంట్ కూడా జరగలేదు. ఇంక్లూడ్ ఈ సీజన్‌లో కూడా ఎవ్వరికి కూడా ఏ కంటెస్టెంట్ కూడా అంత అన్‌ఫెయిర్ జరుగుతలేదు. అంత టార్గెట్ చేస్తలేదు. ఫస్ట్ టైం కళ్యాణ్ పడాలని అంత టార్గెట్ చేస్తున్నారు. బయట రివ్యూవర్స్ కావచ్చు, లోపల బిగ్ బాస్ కావచ్చు, చాలా అన్‌ఫెయిర్ చేస్తున్నారు. అంత టార్గెట్ చేస్తున్నారు. అతను కూర్చున్న మిస్టేక్, పడుకున్న మిస్టేక్, లేచిన మిస్టేక్, తిన్న మిస్టేక్ అన్న విధంగా రివ్యూవర్స్ అంత టార్గెట్ చేస్తున్నారు. ప్రతి దాన్ని పెద్ద ఇష్యూ లాగా క్రియేట్ చేస్తున్నారు. లోపల బిగ్ బాస్ ఏమో తనకి కావాల్సిన ఫుటేజ్ ఇవ్వకుండా, కావాల్సుకొని తన స్ట్రాటజీ ప్లే చేయకుండా ప్రతిదీ కూడా తనని హైడ్ చేస్తున్నాడు. ప్రతిదీ దేంట్లో కూడా పెద్దగా ఇన్వాల్వ్ అయ్యేలాగా చూపిస్తలేడు. ప్రతి దాంట్లో హైడ్ చేస్తున్నాడు. పైగా తనకి ఇవ్వాల్సిన ఎలివేషన్ ఇవ్వకుండా ప్రతి దాంట్లో తనని అయితే హైడ్ చేస్తున్నాడు. లోపల బిగ్ బాస్ వాళ్ళు, బయట రివ్యూవర్స్ ప్రతి వాళ్ళు అతని పైన ఒక గ్రడ్జ్ అనేది పెట్టుకున్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ అన్‌ఫెయిర్ చేస్తున్నారు కళ్యాణ్‌కి. అతను అంత మంచి క్లారిటీ గేమ్‌లా ఎవరిని కూడా నప్పియకుండా చాలా నీట్‌గా కూల్‌గా కంపోజ్డ్‌గా ఆడతాడు తను గేమ్. అట్లాంటిది అతనికి బయట కానీ లోపల కానివ్వచ్చు ప్రతి ఒక్కరు అతనికి టార్గెట్ చేస్తున్నారు. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తనకి గెలిపించుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. 2 డేస్ మాత్రం ఉంది కాబట్టి చాలా ఓట్స్ అనేది మీ ఫ్రెండ్స్‌తో కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్‌లో కావచ్చు, ఎవరికైనా ఓట్లు చెప్పి ఏపీయండి, ఆయనకి గెలిపించండి. చాలా ఓట్స్ అయితే అవసరం ఉంటుంది కళ్యాణ్ పడాలకి. సో అందరి ఈ రివ్యూవర్స్ నోర్లు మూతపడాలంటే కళ్యాణ్‌ని గెలిపించుకోవాలి. సో మీరు అందరూ కలిసి కళ్యాణ్‌ని గెలిపించడం కోసం టార్గెట్ పెట్టుకోండి.